ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 30 మంది భక్తులు చనిపోగా 60 మందికి పైగా గాయపడ్డారు. ప్రధాన కారణాలపై యూపీ సర్కార్ ఉన్నత స్థాయి రివ్యూ నిర్వహించింది. ఇదిలా ఉంటే తొక్కిసలాట వెనుక కుట్ర జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. మనకి డిబేట్లో చర్చించడానికి అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ నుండి మానవతారాయ్ గారు, అలాగే బీఆర్ఎస్ నుండి పాల్వై శ్రవంతి గారు, ఇక ఎనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు, విహెచ్పి నుంచి రావినూతల శశిధర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అందరికి. శ్రవంతి గారు మీరు చెప్పండి. శ్రవంతి గారు, ఈ కుంభమేళాపై మీ ఒపీనియన్ ఏంటి? శ్రవంతి గారు, పాల్వై శ్రవంతి గారు అన్మ్యూట్ చేసుకోండి. శ్రవంతి గారు అన్మ్యూట్ వినపడుతోందండి. ఓకే ఓకే, ఇప్పుడు చెప్పండి. కుంభమేళాపై ఓవరాల్ గా మీ ఒపీనియన్ ఏంటి? కుంభమేళా అనేది ఒక హిందూ మతానికి సంబంధించిన ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక చాలా దైవిక కార్యంగా భావించి చాలా మంది దేశ విదేశాల నుంచి కూడా ఈ కుంభమేళాకు వస్తారు ఎప్పుడైనా. సో ఇటువంటి కుంభమేళాలో అది కూడా నిన్న అన్న రోజు ఒక మౌని అమావాస్య అన్నది దీంట్లో అన్నిటికంటే ఒక ముఖ్యమైన ఘట్టం. అటువంటప్పుడు ఎంతో మంది వస్తారు అని తెలిసి కొంచెం భద్రత ఇంకొంచెం పటిష్టం చేసి, అంటే అది జరిగింది కూడా పొద్దున 1 గంట నుంచి 2 మధ్యలో, ఆ టైంలో కాస్త కానీ సెక్యూరిటీ మెజర్స్ కొంచెం ఎక్కువ పెట్టుంటే, ఆ బ్యారికేడ్లు తెంచుకొని జనాలు లోపలికి వెళ్ళడము, ఇలాంటి సంఘటనలు ఇదే ఫస్ట్ టైం కాదు ఈ కుంభమేళాలో జరగడం. ఇంతకు ముందు చాలా సార్లు కూడా జరిగాయి, కానీ జరుగుతాయి మౌని అమావాస్యకి. అది కాక ఈ మధ్యలో ఏంటంటే చాలా హైపప్ అయిపోవడము, దాని మీద మేబీ యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి దాని మీద చాలా ప్రచారం చేసే కల్లా ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి చాలా మంది వచ్చారు. అండ్ అదొక భావన, మౌని అమావాస్య రోజు ఎంతో మంది నాగసాధువులు వస్తారు, అందరూ వస్తారు, అందరితో పాటు మేము స్నానం చేస్తే మాకు పుణ్యం వస్తుంది, ఎన్నో తరాల పుణ్యం వస్తుంది అన్న భావనతో ప్రజలు అక్కడికి వెళ్తారు. ఏ భక్తితో వాళ్ళు వెళ్తున్నారో అలాంటి వాళ్ళని సురక్షించడానికి, ఇలాంటి పరిస్థితులు జరగకుండా ఉండడానికి కొంచెం ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటే ఇది అటు భక్తులకు కానివ్వండి, అటు నిర్వాహకులకు కానివ్వండి, అందరు కూడా మేలు చేసే పని. సో ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి ఎవరు చెప్పలేరు, కానీ అట్ ద సేమ్ టైం జరిగే అవకాశాలు ఉన్నాయి అన్నది ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకొని ముందు నుంచి కొంచెం పటిష్టంగా అక్కడ భద్రతని, అదే విధంగా బ్యారికేడ్ల దగ్గర ఇలాంటివి జరగకుండా చూసుకోవడం ఉండుంటే ఈ రోజు ఒక మంచి ఫీలింగ్ తో ఈ కుంభమేళా కూడా అయిపోయేది. సో ఇది ఒక విధంగా చూసుకుంటే ఒక మనం వైఫల్యంగానే చూస్తాము దాన్ని. ఎందుకు అంటే ఒక ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. మీరు ఇంత అడ్వర్టైజ్ చేశారు, 1 సంవత్సరం నుంచి ఇక్కడ మాకు మహాకుంభమేళా అవుతుంది, 144 సంవత్సరాల తర్వాత జరుగుతోంది, అదే ఆ రోజు 29వ తారీఖు అనేది మౌని అమావాస్య, అది అన్నిటికంటే 10,000 రెట్లు ఆ రోజు స్నానం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది అనుకొని నాగసాధువులు వస్తారు, అందరూ వస్తారు అని చెప్పి మీరు దాని మీద చాలా ఎన్ని ప్రమోషనల్ వీడియోస్ జరిగాయి, ఎంత జరిగాయి, మీరు ఇవన్నీ చేశారు. అన్ని చేసినప్పుడు దాంతో పాటు ఇంకొంచెం ఈ భద్రత మీద ఎక్కువ ఫోకస్ పెట్టుంటే అది ప్రజలకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, నిర్వాహకులకు కానివ్వండి, అందరు కూడా ఒక ఏమంటారు ఒక మంచి ఫీలింగ్ తో ఈ కుంభమేళా జరిగేది. రైట్. పుల్లారావు గారు మీరేమంటారు? ఈ కుంభమేళా తొక్కిసలాటపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు కుంభమేళాపై మీ ఒపీనియన్ ఏంటి? చాలా ఇది శ్రావంతి గారు చెప్పటం ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా క్లుప్తంగా చక్కగా పాయింటెడ్ గా చెప్పారు. మెయిన్ థింగ్ ఏమిటంటే ఇది మన హిస్టారికల్ ట్రెడిషన్, 100 సంవత్సరాల 1000 సంవత్సరాల రికార్డ్ ఉన్నది. సో ఇది కంటిన్యూ చేయాలి ఏ ట్రెడిషన్ అయినా అని నేను చాలా ఆనందపడతా. తర్వాత వారు చెప్పినట్టుగా, శ్రావంతి గారు చెప్పినట్టుగా ఈసారి మీడియా అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ అందరు చూసి న్యాచురల్ గా క్యూరియాసిటీ ఉంటారు. ఒక యూపీ గవర్నమెంట్ చక్కటి కొంతవరకు అరేంజ్మెంట్స్ చేశారు, కొంతవరకు ఫెయిల్ అయిపోయారంటే ఈవేళ ఆ రోజు మీద ఒక్కో జిల్లా నుంచి వచ్చే ఎంట్రన్స్ మీద 2 లక్షల వెహికల్స్ ఆగిపోయినాయి.
అసలు మీరు జనం ఏంటి ఇదేంటి 2 లక్షల వెహికల్స్ బోర్డర్స్ దగ్గర అప్ చేశారు, రష్ అయిపోయింది. ఇవన్నీ ప్లాన్ చేయలేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎప్పుడు చూడాలి. ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసినప్పుడు ఒక ఫైర్ వస్తే ఏమవుతుంది, ఒక టెర్రరిస్ట్ అటాక్ వస్తే ఏమవుతుంది, ఒక డ్రౌనింగ్ వస్తే ఏమవుతుంది, సడన్ గా అవన్నీ ఏం చూడలేదు. అది తప్పకుండా ఫెయిలియర్. మీకు ఒక చిన్న కంపారిజన్ చెప్పి, రోజుకి తిరుపతికి 1,00,000 మంది పిలిగ్రిమ్స్ వస్తారు. వాళ్ళని అటెండ్ అవటానికి 1,00,000 మందో 2,00,000 మందో, పైకి డ్రైవరు, క్లీనరు, బస్సు, మెకానిక్, సెల్ఫీ, ఇవన్నీ ఇంకో 1,00,000 మంది 2,00,000 మంది ఎంప్లాయీస్ తో సిబ్బంది ఉంటున్నారు. కానీ అది మేనేజ్ చేయడం చిన్న విషయం కాదు. ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ వేసాం సెక్రటరీగా, అది ఒక స్పెషల్ ఫంక్షన్. అది ఒక స్టేడియం, 1,50,000 కెపాసిటీ ఉన్న ఫుట్బాల్ స్టేడియం, 2 లక్షల ఫుట్బాల్ స్టేడియంలు ఉన్నాయి. జనం 2 లక్షల మంది వస్తారు, 3 గంటలు కూర్చుంటారు, వెళ్ళిపోతారు. వాటికి ఒక స్పెషల్ ట్రైనింగ్, స్పెషల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కావాలి. అక్కడ ఫీల్ అవ్వారు యూపీ గవర్నమెంట్. వాళ్ళ ఆతృతి, ఎక్సైట్మెంట్ నేనే తప్పట్లేదు, చేసినారేమో కానీ చాలలేదు. ఇంకా రోజు రోజుకి ఇంకా ఏమవుతుందో మనం చూడాలి. ఇంకా ఏమవుతుంది దానికి. ఈవేళ అది కోప్ చేయలేకపోతున్నారు. తప్పకుండా ప్రభుత్వాలు ఎక్కడైనా ఇలాంటి వాటికి అవుట్ సైడ్ ఎక్స్పర్ట్స్ తీసుకోరు, బయట వాళ్ళని తీసుకోరు, బెస్ట్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేయరు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని నేను అన్నాను, అన్ని ప్రభుత్వాలు వాళ్ళు అడాప్ట్ చేయరు. ఎవరో ఉన్న వాళ్ళతో చేద్దాం, ఇంకా కొన్ని కరప్ట్ గవర్నమెంట్స్ ఉంటే అది కాంట్రాక్ట్స్ తినేద్దాం అని వాళ్ళకే తెలుసు, అందరికి తెలుసు నేనేం చెప్తున్నాను. ఈ అంతా కొంచెం ఇంత ఈవెంట్, ప్రపంచం అంతా కన్నేసిన ఈవెంట్ కి ఎంత హైపర్ మేనేజ్మెంట్ ఉండాలి, సూపర్ మేనేజ్మెంట్ ఉండాలి, అందరినీ ఇన్వైట్ చేయాలి. అది చేయలేదు. నేను విచారించేది ఇక్కడే కాదు, అన్ని నేషనల్ ఛానల్స్ మీద కూడా చెప్పింది ఏంటంటే, మీరు ఎంత చేసినా బాగా చేశారు, కానీ ఒక నేషనల్ ఈవెంట్ లాగా ఇది చేయవలసింది. ఏదో యూపీ గవర్నమెంట్ యోగి గారు చేశాడు, యోగి గారి దేశం అంటూ ఈవేళ బ్లేమ్ వచ్చినప్పుడు ఆయన నెత్తి మీద పడుతుంది, ఆయన నెత్తి మీద పడాలి. ఎందుకంటే ఎవరిని కోప్ చేయలేదు. ఇది చాలా పెద్ద ఈవెంట్ ప్రపంచంలో, దానికి ఉన్న వాళ్ళు చాలు. ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ చాలేదని వచ్చేసింది కదా. మీరు ఏం ప్లానింగ్ చేశారు? డిజాస్టర్ ప్లానింగ్ చేయలేదు. ఇంత పెద్ద ఈవెంట్ ప్రపంచం అంతా కళ్ళెత్తి చూస్తాం. రోజుకి 10 లక్షల మందా, వాళ్ళు అన్నట్టుగా 1 కోటి మందా ఇలా వచ్చి వెళ్ళటం ఏంటి? రోజుకి నిన్న చదివానో ఎక్కడో దాదాపు 400 ట్రైన్లు వేశారు. చిన్న విషయాలు కాదు. ఇదంతా భారతదేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మేనేజ్మెంట్ స్కిల్స్ చేస్తున్నారు, కానీ సరిపడలేదు. అది తప్పకుండా ఇది ఇంకా నెక్స్ట్ 25 days లో నేను ఎదురు చూసేది ఏమి హ్యాపీగా చూడలేదు. ఇప్పుడే లక్షల కార్లు ఆ బోర్డర్స్ మీద ఆగిపోయినాయి అంటే అట్లా ఎలా తీస్తారు, ఎలా కోప్ చేస్తారు? వాళ్ళకి ఆ రోడ్ల మీద ఉన్న 50 లక్షల మందికి తిండి పెడుతున్నారా, అరేంజ్మెంట్స్ చేశారా? అదేం లేదు. ఐస్ ముక్కల్లాగా, ఐస్ ముద్దల్లాగా వాళ్ళు ఫ్రోజన్ అయిపోయారు, ఫ్రోజన్. సో అది తప్పకుండా నేను ఫాల్ట్ చేస్తున్నా. ఉత్సాహానికి నేను ఫాల్ట్ చేయట్లేదు. ఉత్సాహానికి సరిపడదు, స్కిల్ కూడా కావాలి, స్కిల్ లేదు. రైట్ అండి. మానవతారాయ్ గారు, మీరు చెప్పండి. ఈ కుంభమేళా తొక్కిసలాట వెనుక కుట్ర జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి, మీరేమంటారు? ఇప్పుడు చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలంటే ఎవరి మీద ఎవరి మీద నింద వేయాలి. నేను ప్రత్యక్షంగా నరకయాతన అనుభవించాను కుంభమేళాకు. నేను ఇప్పుడు తెలంగాణలో అడుగుపెట్టిన ఆదిలాబాద్ లో ఉన్నా. మౌన అమావాస్య రోజు స్నానం చేద్దాము, పితృదేవతల తర్పణ ఇద్దాము అని చెప్పేసి కుంభమేళా ప్రారంభమైన రోజు ఏది మంచి రోజు అంటే 29 అంటే మేము ముందే బయలుదేరి 24 బయలుదేరి 25 చేరుకున్నాం. ఆ చేరుకోవటం ప్రయాణం మొత్తం కూడా ఆటంకాలు. ఇక్కడ నుంచి సాఫీగా సాగింది. ఇక ఉత్తరప్రదేశ్, రేవా, జబల్, మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తర్వాత ఉత్తరప్రదేశ్ లో ప్రవేశించిన తర్వాత ఇక అంతా లోపలికి మేము ఎందుకంటే ముందు బయలుదేరినాం కాబట్టి మేము నగరంలో ప్రవేశిస్తున్నాం. అలాంటి వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారు, ముందు 29 కన్నా ముందు బయలుదేరితే బాగా చెప్పి అందరూ వాహనాలు వేసుకొని బయలుదేరారు. నేను 2 బ్రిడ్జిలు ఉంటాయి ప్రయాగరాజులో. ఆ 2 బ్రిడ్జిలు ఒక బ్రిడ్జి మీద నుంచి ఇంకో బ్రిడ్జి మీదకి పోయే లోపు దాదాపు 8 గంటలు పట్టిందండి. నగరంలోని ప్రయాగరాజు నగరంలో 8 గంటల ప్రయాణం పట్టింది. పూర్తిగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. పోలీసులు వాళ్ళకి చేతగాంతనం బట్టబయలైంది. వాళ్ళు మన పోలీసులాగా తెలంగాణ పోలీసులు నేను చూసిన మన సంక్రాంతికి ఆంధ్ర పోయేటప్పుడు కానీ ఎక్కడైనా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కానీ
ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వాళ్ళు ఒక గంట వ్యవధిలోనో 2 గంటల వ్యవధిలోనో ఆ మొత్తం ట్రాఫిక్ మొత్తం పంపించే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు పంపించలేదు. నాతో పాటు విద్యార్థి నాయకులు స్కాలర్లు వచ్చారు. నా కారులో పోయినప్పుడు వెళ్ళిన తర్వాత మా వాళ్ళు ఎదిగి అక్కడ ట్రాఫిక్ ని నియంత్రించి అటు మా కారు ముందుకు పోయే విధంగా చేసాం. అయితే అక్కడి నుంచి మాకు 19వ సెక్టర్ అని చెప్పి త్రివేణి సంగమం దగ్గరే ఒక అఖాడా సంబంధించిన బాబాజీ మహారాజ్ గారు మాకు ఆతిథ్యం ఇచ్చారు. గురువరిలు వారు ఆతిథ్యంలో కూడా ఉన్నాం అక్కడ. అయితే అక్కడ మూత్రశాలలు, మరుగుదొడ్లు అపరిశుభ్రమైనటువంటి పరిస్థితులు, చాలా మంది కూడా ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితి, నిలుపుదల అసలు మలమూత్రాదులు కూడా నిలుపుదల చేసుకున్నటువంటి పరిస్థితి అక్కడ. ఎక్కడ చేయైతే కాదు, ఎక్కడ పోవైతే కాదు. తర్వాత ఒక రకమైనటువంటి ఇసుక ఆడ సంగమం కాబట్టి ఒక తుమ్ము రేణువులు మొత్తం కూడా గాళ్ళు వెద్దలినట్టు మొక్కాలకి మొత్తం జుట్టు కూడా తగులుతున్నామా అజాలు నడుస్తుంటాయి. అయితే సామాన్యుల గురించి పట్టించుకోలేదు అక్కడ. మేము గమనించింది ఏంటి, మాకు 2 కిలోమీటర్ల దూరంలో మాకు కార్ పార్కింగ్ దొరికింది. ఆ సంగమం దగ్గరే మాకు బస పడుకోవడానికి, గంగా స్నానం చేయడానికి అఖాడా గారు, జూనా అఖాడాకి సంబంధించిన వారు మాకు ఆశ్రయం ఇచ్చిన బాబా గారు, వారి సన్నిధిలో మేము చక్కగా సంగమం వ్యయ ప్రయాసాలు కూర్చుపోయినాం. అక్కడికి పోయేటప్పుడు అన్ని సమస్యలే. రేకుల 7,500 కోట్లు ఖర్చు పెట్టారంట. 7,500 కోట్లు ఖర్చు పెట్టి రేకుల దారులు వేశారు. ఆ రేకుల దారులు ఊసిపోయినాయి, మొత్తం ఊడిపోయినాయి. అసలు కాలువ తగులుతున్నాయి. అసలు విఐపీలకు మర్యాద చేస్తారు తప్ప సామాన్యులు పట్టించుకోవట్లేదు. ప్రముఖుల కోసము, ప్రముఖుల వెహికల్ వాహనాలు వస్తున్నాయి, ఆ వాహనాల కోసం జనాన్ని ఆపుతున్నారు. రైల్వే స్టేషన్ నుంచి జనాలు దిక్కేసి వస్తుంటే కాలు తీసి కాలు వేయలేనట్లు పరిస్థితి. అంటే 2 రోజుల ముందే ఈ పరిస్థితి ఉంటే మరి 29వ తారీఖున మౌని అమావాస్య రోజు మరింత ఉధృతమైందని చెప్పి పోలీసులు పక్క నుంచి పక్క రాష్ట్రాల నుంచా కేంద్ర బలగాలు ఇంకా అదనంగా తెప్పించుకొని జనాన్ని క్రమైన పద్ధతిలో ఒక దగ్గర కొంతమందిని పోగు చేసి మళ్ళీ క్రమక్రమంగా పంపించినట్లయితే బాగుండేది. అక్కడ ఏమైంది, ఆ నియంత్రణ లేదు. ఆ నియంత్రణ లేకపోవడం వల్ల నేను కూడా ఏం చేస్తావు, 29 దాకా ఉండే పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు ఉపయోగించుకునే పరిస్థితి లేదు, మూత్రశాలకు పోయే పరిస్థితి లేదు, కాలు తీసి కాలు వేసే పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేద్దామని చెప్పి ఇదే మంచి రోజు దేవుడా అని చెప్పేసి త్రివేణి సంగమాలకు పొరిగేసి మేము అక్కడి నుంచి ఏం చేయాలి 29 దాకా అని చెప్పి మళ్ళీ అయోధ్య బయలుదేరితే అందరు కూడా మాలాంటి వాళ్ళు మళ్ళీ అయోధ్య బయలుదేరారు. మొత్తం ట్రాఫిక్ జామ్, ఎటు పోయినా ట్రాఫిక్ జామ్. అయోధ్య పోవడానికి 150-170 కిలోమీటర్ సుమారు ఉన్నది. మాకు 7-8 గంటల ప్రయాణం పట్టింది. అక్కడ నుంచి అయోధ్య రాముని దర్శించుకున్న తర్వాత వారణాసి పోదామంటే వారణాసి గూగుల్ మ్యాప్ లో కూడా సందు గుంతుల్లో కూడా ట్రాఫిక్ జామ్ అయి ఉన్నాయి. వారణాసి కూడా అష్ట కష్టాలు పడి అటు కూడా పోయినాం. కాబట్టి అక్కడ నాకు ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు, మా ఇందులో రాజకీయాలు కాదు, జరిగింది తప్పు జరిగింది, చాలా బాధాకరం, దిగ్భ్రాంతికరమైన అంశం అది. కాబట్టి మనం ఇంత గొప్పలు చెప్పుకున్నప్పుడు ఇన్ని వేల కోట్లు 7,500 కోట్లు ఖర్చు పెట్టింది దేనికోసం? అక్కడ 45 కోట్ల మంది వస్తే 2 లక్షల కోట్లు 2 లక్షల పైన మానవతారాయ్ గారు ఓకే అండి మనకి మానవతారాయ్ గారు ఓకే అండి మనకి వ్యాకరణ నాగేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు, అలాగే అఘోరి బాలకృష్ణ గారు జాయిన్ అయ్యారు. మీతో మాట్లాడే ముందు ఒకసారి శశిధర్ గారు విహెచ్పి నుంచి, శశిధర్ గారు ఈ కుంభమేళాలో తొక్కిసలాటకి కారణాలు ఏంటండి? ఈ ఖర్గే వ్యాఖ్యలను ఎలా చూస్తారు, మీరేమంటారు? జరిగిన సంఘటన బాధాకరం, విచారకరం. కానీ ఇప్పటివరకు పాల్గొన్నటువంటి మాట్లాడినటువంటి పెద్దల మాటలు వింటే అసలు అక్కడ ఏం ఏర్పాట్లే లేవు, అక్కడ ఏం ఏర్పాట్లు జరగలేదు. సంఘటన జరగగానే దీన్ని రాజకీయ కోణంలో విమర్శించాలన్నటువంటి ఉత్సాహము, దాని మీద బురద జల్లాలన్నటువంటి ఉత్సాహం తప్పితే జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఒక దేశం యావత్తు కూడా తన యొక్క గొప్పతనాన్ని చాటుకుంటుంది. వాళ్ళ కుంభ అంటే భారతీయ ఆస్థ విశ్వాసానికి ఒక ప్రతీక, భారతీయ ఏకతకు ఒక ప్రతీక, భారతీయ ఆధ్యాత్మిక చింతనకు ఒక ప్రతీక. అక్కడికి వచ్చిపోయినటువంటి వాళ్ళందరూ కూడా నాకు అక్కడ అణువణువు జరిగినటువంటి ఏర్పాట్ల గురించి పూర్తిగా అవగాహనతోటి మాట్లాడుతున్నా, చూసి వచ్చినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నా. కాబట్టి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు జరిగినాయి. వచ్చిపోతున్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఏర్పాట్ల గురించి సంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. అఖాడాలు నిన్న జరిగిన తర్వాత కూడా అన్ని అఖాడాలు స్పందించినాయి. ఏర్పాట్ల విషయం లోపల మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా టీవీలలోనే మాట్లాడుతున్నారు అక్కడ ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్ల విషయం లోపల.
తర్వాత నిన్న సంఘటన జరగగానే వాస్తవము యూపీ ప్రభుత్వం అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ఇందులో రెండో ఆలోచన లేదు. 45 కోట్ల అంచనా, ఇంతమంది ఎట్లా వస్తారు, ఎట్లా సాధ్యం అని అన్నారు. నదీ తీరము కాబట్టి ఎన్ని కోట్లు వచ్చినా గంగమ్మ తల్లి ఒడ్డున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది, పలకరించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి 100 కోట్ల మంది వచ్చేటువంటి వ్యవస్థలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ జాము, సహజంగా ట్రాఫిక్ జామ్ వచ్చినంత మాత్రాన మొత్తం సమస్యలు ఏర్పాట్లు ఏం లేవు అని మాట్లాడేటట్టు చిత్రీకరించడము ఏదైతే ఉందో ఇది చాలా విచారకరము. తర్వాత అక్కడ ఉన్నటువంటి నిన్న మొన్నటి వరకు అసలు విశ్వాసాల మీద నమ్మకం లేకుండా మాట్లాడేటువంటి వాళ్ళు అక్కడ పోతే గంగలో మునకేస్తే పేదరికం పోతుందా, పాపాలు పోతాయా అని ఇందులో ఇంత పెద్ద ఉత్సవం దేశం మొత్తం జరుపుకుంటున్న ఉత్సవం మీద విశ్వాసాలు గాయపడే రకంగా గతం నుంచి అనేక మనం స్టేట్మెంట్లు చూస్తా ఉన్నాం. ఈ రోజు ఒక అవకాశం దొరికింది. తప్పకుండా జరిగిన సంఘటన జ్యుడిషియల్ ఎంక్వైరీకి అక్కడ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. రూమర్స్ క్రియేట్ చేసిండ్రు, ట్రైన్లన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి అనేటువంటి రూమర్స్ క్రియేట్ చేసినటువంటి మాట వాస్తవం అనేటువంటిది అక్కడ వినబడతా ఉంది. మీరు నేషనల్ మీడియాలో చూస్తే గంట ముందు నుంచి పోలీసులు అక్కడ చేసినటువంటి అలర్ట్ ఏదైతే ఉన్నాయో అవి కూడా విజువల్స్ బయటికి వచ్చినాయి. తర్వాత పారిశుద్ధ్యం గురించి కూడా నేను ఏర్పాట్ల గురించి చాలాసేపు ఏర్పాట్ల గురించి మాట్లాడినారు కాబట్టి 1,00,000 మంది పారిశుద్ధ కార్మికులు అహర్నిశం స్వచ్ఛ కుంభ గురించి పనిచేస్తున్నారు. ఇవాళ అక్కడ పారిశుద్ధ్యం కాపాడబడతలేదని వాళ్ళందరి శ్రమను మనము అవమానకరంగా మాట్లాడదామా? అదేవిధంగా అహర్నిశలు పోలీసులు, పారామిలిటరీ బలగాలు అక్కడటువంటి డిజిటల్ మ్యాపింగ్ చేసేసి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించేసేసి ఇవాళ అక్కడ పనిచేస్తా ఉన్నారు. 1.6 లక్షల 1,60,000 టాయిలెట్ల నిర్మాణం అక్కడ జరిగింది. ఎందుకంటే ఏర్పాట్ల గురించి మాట్లాడారు కాబట్టి చెప్తా ఉన్నాను. ఆ 14 ఫ్లైఓవర్లు, మరి మనోహర్ గారు ఒక ఫ్లైఓవర్ మీద నేను స్ట్రక్ అయిపోయినా అని చెప్పారు. 14 ఫ్లైఓవర్లు కుంభమేళా గురించే కొత్తగా నిర్మాణం అయినాయి. 7 రివర్ సైడ్ రోడ్ల కొత్త నిర్మాణం అయిపోయింది. ఆ విధంగా 26,000 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేయాలో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసింది. నిన్న చూడండి, దుర్ఘటన జరిగిన తర్వాత కూడా 144 సంవత్సరాల తర్వాత అత్యంత పవిత్రమైనటువంటి రోజు అని చెప్పి అఖాడాలు అందరు కూడా స్నానాలను, ప్రజల యొక్క భద్రత ముఖ్యమని చెప్పి ప్రభుత్వం వెంటనే అప్పీల్ చేయగానే అఖాడాలు కూడా ప్రభుత్వము ఆ యొక్క వ్యవస్థ యొక్క సూచనలను పాటించుకుంటే వెంటనే మేము ప్రజల యొక్క రద్దీ తగ్గే వరకు కూడా స్నానాలను నిలుపుదల చేసుకుంటామని చెప్పి సహకరించారు. ఆ రకమైనటువంటి ఒక భావన అక్కడ అందరం 45 కోట్ల మంది ఎవరైతే వస్తున్నారో అందరం ఒక కుటుంబ సభ్యులం అనేటువంటి భావన, ప్రతి ఒక్కరి బాధ్యత ముఖ్యమైనటువంటి భావన ఉన్నది. దీని విషయం లోపల ఇప్పుడు ప్రజల లోపల ధైర్యం నింపేలాగా మనం మాట్లాడాలా, ప్రజల లోపల ఒక విశ్వాసం నింపేలాగా మనం మాట్లాడాలా. అంతేగాని అవకాశం దొరికింది కదా అని చెప్పేసి రాజకీయాలు చేయాలనుకుంటే గత ప్రభుత్వాల హయాం లోపల ఏ విధంగా జరిగింది? 1954 ఇదే విఐపి ట్రీట్మెంట్, నెహ్రూకి ఇచ్చినటువంటి విఐపి ట్రీట్మెంట్ కారణంగా 584 మంది చనిపోయినరు. అది కూడా వచ్చింది కదా, అది కూడా చర్చలో ఉన్నది కదా. ఈ రోజున జరిగిన సంఘటన ఇంకొకటండి, జరిగిన సంఘటన జరగగానే మీరు చూడండి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపల పోలీస్ యాక్షన్ గాని, అంబులెన్స్ లోపల క్షతగాత్రులను తరలించినటువంటి విధానం గాని, ఇమ్మీడియట్ గా ఎంటైర్ సిచ్యువేషన్ ను కంట్రోల్ చేయడం గాని, టెక్నాలజీని ఉపయోగించి ఫోర్స్ ఏదైతే మన యొక్క క్రౌడ్ మేనేజ్మెంట్ గాని 130 దేశాలు ఇవాళ అక్కడ స్టడీ చేస్తున్నాయి భారతదేశం ఇంత పెద్దదైనటువంటి ఉత్సవాన్ని ఎట్లా నిర్వహిస్తున్నది అనేటువంటిది. కాబట్టి మనం మంచిని చేద్దాం. తప్పకుండా పోయిన ప్రతి ప్రాణము విలువైంది. దాన్ని ఎవరం కూడా మనము సంఘటన జరగలేదు, సంఘటన దురదృష్టకరమే, మానవ తప్పిదం కారణంగా అక్కడటువంటి అఖాడాలు కూడా అందరూ పిలుపునిచ్చారు. నిన్న కొంతమంది మనం అన్నట్టు అదే రోజు అక్కడే సంగమం దగ్గరనే పోవాలనేటువంటి అత్యుత్సాహము, నదీ తీరంలో ఎక్కడ చేసినా పవిత్రమే, ఎక్కడన్నా చేయండి అనేటువంటి పిలుపునిచ్చిండ్రు. అందరం ప్రయత్నం చేసిర్రు. అంతేగాని దయచేసి ఇప్పుడు ఈ సమయం లోపల దీన్ని రాజకీయాలతోటి ముడిపెట్టేసేసి అక్కడ కనీసం నేను వాళ్ళు అడుగుతున్నాను, కనీసం మనోహర్ గారు పోయి వచ్చినని చెప్తున్నారు. సంతోషము ఉండొచ్చు, ఒక్కో దగ్గర కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ప్రముఖమైనటువంటి దినాలలో పోతే ట్రాఫిక్ జామ్ అయిండొచ్చు. కానీ ప్రాక్టికల్ గా అక్కడటువంటి విషయాలను మనం విస్మరించి మాట్లాడొద్దు అనేటువంటిది నా అప్పీల్. రైట్. వ్యాకరణ నాగేశ్వర్ గారు, మీరు కూడా కుంభమేళాకి వెళ్ళొచ్చారు, అక్కడ పరిస్థితులు ప్రత్యక్షంగా చూశారు. అంటే ఏంటి, మీరేం చెప్తారు? అక్కడ తొక్కిసలాటకి కారణాలు ఏమై ఉంటాయి అంటారు? నాగేశ్వర్ గారు అన్మ్యూట్ చేసుకోండి.
నాగేశ్వర్ గారు ఆమె ఆడిబుల్ అమ్మా? చెప్పండి. అక్కడున్న పెద్దలకి మీకు నమస్కారం అండి. నేను వెళ్ళొచ్చాను, ఢిల్లీకి పని మీద వెళ్ళి అట్నుంచి కుంభమేళకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ నేను ఉన్నది ఒక 24 గంటలే. అక్కడ ప్రయాగరాజ్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళడము, తద్వారా ఆ సంగంకి వెళ్ళడము, స్నానం చేయడం జరిగింది. తర్వాత వారణాసికి వచ్చేయా. ఈ 24 hours స్టే ఏదైతే ఉందో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా అభిప్రాయాన్ని చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఎక్స్ట్రాడినరీ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్. చాలా చక్కటి అరేంజ్మెంట్ చేశారు, దాంట్లో అనుమానమే లేదు. అయితే ఒక డాక్టర్ గా, ఒక బాధ్యత గల పౌరుడిగా నేనేం చూస్తానంటే, చక్కటి సోఫా లేసారా, కుషన్ లేసారా, లేదంటే కింద తివాచీ లేసారా, ఇది కంటే కూడా ఒక శానిటైజేషన్ మెథడ్. ఎందుకనంటే ఈ రోజు ప్రపంచంలో మనం ఎక్కడున్నామంటే ఒక కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక వైద్యుడి కోణంలో నేను చూశాను అక్కడ ఆ పారిశుభ్రం ఏదైతే ఉందో, ఆ రోడ్ల పక్కన ఏదైతే ప్రజలు పడుకుంటున్నారో, ఆ టెంట్లు ఏవైతే ఉన్నాయో, ఆ విఐపి టెంట్లు ఏవైతే ఉన్నాయో, మామూలు ప్రజలు నడుచుకుంటూ పోతున్న రోడ్లు కూడా నేను చూడటం జరిగింది. ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్. లాస్ట్ టైం కూడా నేను ప్రయాగరాజ్ వెళ్ళాను, అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే దేర్ ఇస్ అ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ శానిటేషన్, క్లీనింగ్ అనండి, పరిశుద్ధమైన వాతావరణాన్ని మెయింటైన్ చేయడానికి అధికారులు పడ్డ కష్టాలు క్లియర్ గా కనపడుతున్నాయి నాకు అక్కడ. ఎస్, ఇప్పుడు అరేంజ్మెంట్స్ గురించి గనక మనకు వచ్చినట్టయితే ఒక్కటి మాత్రం నేను అబ్జర్వ్ చేశాను. అఫ్ కోర్స్ నేను ప్రోటోకాల్ లో వెళ్ళాను కాబట్టి అక్కడ ఆ పాయింట్ లోకి వెళ్ళడము, ఆ బోట్ లో కూర్చోబెట్టడం జరిగింది. ఐ హావ్ సీన్ చాలా మంది అక్కడ సామాన్య ప్రజలు ఎవరైతే, అంటే ఇక్కడ నేను ఒకటి చెప్పాలండి, వివిఐపీలు కానీ, చదువుకున్న వారు కానీ, డబ్బున్నవారు కానీ, వీళ్ళొక్కరితోని ధర్మము, సనాతన ధర్మం అనేది నిలబడదు. అఫ్ కోర్స్ కొన్ని ఒత్తిళ్ల వల్ల మనం అధికార యంత్రాంగం ఇవన్నీ కంటు చేస్తూ ఉంటది, కానీ సామాన్య ప్రజల్ని మనం చూసుకోవాల్సిన బాధ్యత ఒక పెద్దన్న బాధ్యతగా యోగి సర్కార్ గాని, అక్కడ ఉన్న ప్రయాగరాజ్ అడ్మినిస్ట్రేషన్ గాని చేశారు. కానీ ఎప్పుడైతే అంచనాలకు మించి, అంటే 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు అన్నప్పుడు 10 కోట్లు వచ్చినా కూడా, అయినా కూడా బెబ్బేలెత్తకుండా, వాళ్ళను ఒక 100 కిలోమీటర్ల దూరం ఆపకుండా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు స్నానం చేయించాలి, అందరూ శ్రద్ధాలువులు, అందరూ భక్తులని తీసుకెళ్లి ఆ సంగమంలో గాని, గంగా స్నానం గాని చేయించాలనే ఒక సదుద్దేశంతోని వీళ్ళు ఏం చేశారంటే ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ లోనే వెళ్ళారు. తొక్కిసలాట జరిగింది, ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఫెయిల్ అయి కాదు. తొక్కిసలాట జరిగింది అంచనాలు తలకిందులై కాదు. తొక్కిసలాట జరిగింది ఒక పుకార్ వల్ల. తొక్కిసలాట జరిగింది ఒక 10 మంది 20 మంది ఆకతాయిలు పని వల్ల. తొక్కిసలాట జరిగింది ఆ క్రౌడ్ హిస్టీరియా అంటాం, అంటే ఏదో జరిగిపోతుందన్న అభద్రతా భావాన్ని ఎప్పుడైతే మైండ్ లో సృష్టిస్తామో, కోటాను కోట్ల మంది ఒకటేసారి ముందరకు వచ్చినప్పుడు, ఇండియన్ పోలీసే కాదు, మీరు అమెరికన్ పోలీసే కాదు, అన్ని రాష్ట్రాల అన్ని దేశాల పోలీసులు నిలబెట్టినా కూడా ఆ హిస్టీరియా, అంటే ఒక భయాందోళన వాతావరణాన్ని సృష్టించడం వల్ల, ఇది సైకలాజికల్ గా ఒక వైద్యుడిలా మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్. ఇదే కాదండి, ఏ ఉద్యమమైనా సరే కోటాను కోట్ల మంది ఒకటేసారి విరగబడితే అది ఇట్ ఈస్ హ్యూమన్లీ నాట్ పాసిబుల్ అని ఇంకోటి కూడా చెప్పాలి. ఇక్కడ వాళ్ళు ముందరకు వచ్చారు, వాళ్ళు మీద పడుతున్నారని చెప్పి వీళ్ళు లాఠీ చార్జ్ చేయడమో, వీళ్ళు మళ్ళీ ఏదో చేయడమో ఎక్కడా జరగలేదు. ఆ సంఘటన భక్తుల మీద తిరగబడలేదు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కాపాడి బ్యారికేడ్లని కంట్రోల్ చేసే పరిస్థితి చేశారు. కానీ అక్కడున్న పడుకున్న వాళ్ళ మీద పడిపోవడము, అక్కడున్న వాళ్ళ మీద అఘాయిత్యాలు జరగడము, ఆ దెబ్బలు పడడము, మృత్యు రావడము, ఇది చాలా శోచనీయమైన విషయం, చాలా బాధాకర విషయం. ఒక సనాతన ధర్మంలో ఉండేవాళ్ళలాగా, ఒక భారతదేశ పౌరుడిలాగా దేశంలో ఇలాంటి ఏ ఘటన జరిగినా అది మనకి బాధనే కలిగిస్తుంది. కానీ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, ఇంతమంది ఉంచినప్పుడు ఎవరి ఆకతాయిలు, ఎవరి పుకార్లు సృష్టించారు, ఎవరు భయాందోళన సృష్టించారు, ఇదంతా కూడా ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. నేనేదో మోడీ సర్కార్ మంచిది, ప్రయాగరాజ్ అడ్మినిస్ట్రేషన్ నాకు అట్లాంటిది ఏ ఇబ్బందులు లేవు, అట్లాంటి అప్లికేషన్స్ లేవు. ఎస్, పాయింట్ క్లియర్. అడ్మినిస్ట్రేషన్ అక్కడ చేయవలసిన కార్యక్రమాలు చేశారు. ప్రజల్ని ఇంకొద్ది ఎక్కువగా పట్టించుకుంటే సంతోషించే వాళ్ళలో నేను ఒకడిని. కానీ ఆ మౌని అమావాస్యలోనూ పోతే పుణ్యం వస్తుంది, ఇది నేను అందరికీ కరాఖండిగా చెప్పాలనుకుంటున్నాను.
ఎప్పుడూ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ కాని వాడు, ఎప్పుడూ పుస్తకాలు తెరవని వాడు, మాస్టర్ గారు స్పెషల్ క్లాస్ పెట్టంగానే ఆ క్లాస్ లో కూర్చుంటే పాస్ అయిపోతారనుకోవడం మూర్ఖత్వం. ఫస్ట్ రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళి పాఠాలు చదివినోడు ఆ స్పెషల్ క్లాస్ లో వెళ్తే వాడు చెప్పింది అర్థమవుతుంది కాబట్టి పాస్ అయ్యే అవకాశం, చక్కటి మార్కులతో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏది చేయకుండా, సనాతన ధర్మం ఏది పట్టించుకోకుండా, ఇంట్లో పసుపు రాయకుండా, పిల్లానికి కాళ్ళకి పసుపు శుక్రవారం రాయకుండా, ఈ మౌని అమావాస్య నాడు 4 ముడుగుడు ముడుగుతే పుణ్యం వచ్చేస్తుంది. ఇది ఆలోచన ఏదైతే ఉందో సాక్షాత్తు శంకరాచార్యుల వారు చెప్పారు, ఒక చుక్క నీరు మీ ఇంట్లో కూర్చొని నెత్తి మీద వేసుకున్నా కూడా అదే పుణ్యం వస్తుంది. ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి. బాలకృష్ణ గారు, మీరు చెప్పండి, ఈ కుంభమేళాలో పాల్గొంటే స్నానం చేస్తే పాపాలు పోతాయని కొంతమంది అంటారు, చాలా మంది అంటారు, కానీ కొంతమంది మాత్రం అలాంటిది ఏమీ లేదంటారు. మీరు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్ష సిద్ధులకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలండి. అక్కడ అలహాబాద్ లో ప్రయాగలో చేసినటువంటి ఏర్పాట్లు ఒక్క మాటలో చెప్పాలంటే నభూతో నభవిష్యతి. అక్కడ తుక్కిసలాట వల్ల దురదృష్టవశాత్తు కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వాళ్ళందరికీ కూడా త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. అక్కడ డమరు ద్వారం ఒకటి ఉంటుందండి. ఆ డమరు ద్వారం లోపలే అఖాడాలన్నీ ఉంటాయి. ఆ డమరు ద్వారంలోనే వాళ్ళకి వాళ్ళు వెళ్లి స్నానం చేస్తారు. అనౌన్స్మెంట్ కూడా చేశారు ఆ రోజు. విపరీతమైన క్రౌడ్ ఉండటం వల్ల మహామండలేశ్వరులు కూడా స్నానానికి రావటం లేదు. ఎవరైతే వాళ్ళ దేవతామూర్తుల్ని ఆరాధిస్తున్నారో వారు మాత్రం 25 మంది లోపల మాత్రమే వెళ్లి స్నానాలు ఆచరించి రండి అని స్పష్టంగా చెప్పారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్రౌడ్ ఎక్కువగా ఉంది, మీరు స్నానాలు చేసి త్వరగా వెళ్లిపోండి అని ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేశారు. జనాలు భక్తులు అత్యుత్సాహం వల్ల ఎప్పుడో చూడలేం కదా మనం వీళ్ళని, సాధువుల్ని గాని అఘోరాలని గాని చూద్దాము అని చెప్పి అక్కడే స్ట్రక్ అయిపోవటం వల్ల, బ్యారికేడ్స్ పడిపోవటం వల్ల ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. లోపం అనేటువంటిది ప్రభుత్వం వారు ఏది కూడా లోపం చేయలేదండి. చాలా అద్భుతంగా చేశారు. ట్రాఫిక్ జామ్ అంటారా, సహజంగా అన్ని కోట్ల మంది స్నానానికి వస్తున్నారు వెళ్తున్నారు అన్నప్పుడు ప్రతి చోట ట్రాఫిక్ జామ్ అయింది. అలహాబాద్ లో అయ్యింది, వారణాసిలో అయ్యింది. ఈవెన్ దో మేము ఇంట్లో నుంచి 1 కిలోమీటర్ లో ఉన్నటువంటి షాప్కి వెళ్లాలన్నా మాకు 1.5 గంటలు పట్టేది. రైట్ నౌ ఇప్పుడు వారణాసిలో కనీసం 40 లక్షల మంది ఉన్నారు. కొన్ని ఇబ్బందులు అయితే తప్పవు. కానీ అలహాబాద్ లో ముందరే ఆపేస్తున్నారు వెహికల్స్ ని. ఆపేసిన తర్వాత కూడా లోకల్ బస్సులు కొన్ని తిప్పుతున్నారు కొంత దూరం వరకు. ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయండి. నిద్రాహారాలు మాని అహర్నిశలు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నటువంటి కృషి అమోఘం అండి. వంక పెట్టడానికి అయితే వీల్లేదు. కాకపోతే ఈ మౌని అమావాస్య వీళ్ళకి అఘోరాలకి మౌని అమావాస్య చాలా విశేషమైనది. ఈవెన్ దో ఇక్కడ లోకల్ పీపుల్ కూడా ఉదయం నుంచి ఉపవాసం ఉండి మౌని అమావాస్య స్నానం చేస్తారు అందరూ కూడా. వీళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ దేవతామూర్తుల్ని అమృత స్నానం చేయించడానికి ఖచ్చితంగా వాళ్ళు దానికోసమే వస్తారు. అఘోరాలు గాని సాధువులు గాని. కొన్ని ఇబ్బందులు కాస్త కలిగిన ఉచితంగా భోజన ఏర్పాట్లు కూడా ఎంతమంది వచ్చినా సరే, 1,00,000 మంది రానివ్వండి, 2 లక్షల మంది రానివ్వండి, ఎంతమంది వచ్చినా ఉచితంగా భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మామూలుగా స్నానం చేసి వచ్చేస్తే గనక ఇది ఉండదండి. స్నాన ఘట్టాల్లో కూడా అంత రష్ కనపడట్లేదు మీకు. ఒక నడవాలి, అదొక ఇబ్బంది. విఐపి ట్రీట్మెంట్స్ లో కూడా వాళ్ళకు ఒక టైము స్లాట్ కేటాయించి వాళ్ళని తీసుకొస్తున్నారు. చాలా అద్భుతంగా ఏర్పాటు చేస్తున్నారండి. చిన్న తప్పిదం అని మనం అనుకున్నా గాని పోయినది ప్రాణం తిరిగి రాదు. దయచేసి ఇలాంటివి జరగకుండా
కాస్త మనలో కూడా భక్తుల్లో కూడా వచ్చాం, స్నానం చేస్తున్నాం, వెళ్ళిపోదాం అనే భావనతో ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. స్ట్రక్ అయిపోవటం వల్ల విపరీతమైన క్రౌడ్. నిన్న కూడా 12 కోట్ల మంది స్నానం చేశారు. స్టిల్ ఈ రోజు కూడా 11 కోట్ల మంది పైన ఉన్నారు. ఎంతని చేస్తారండి? హెలికాప్టర్ సర్వే చేస్తున్నారు, ఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు, పోలీసులు, డిఎస్పీలు, ఎస్ఐలు, శానిటైజేషన్ 1,70,000 మంది శానిటైజర్స్ ఉన్నారు. అందరూ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారండి. బట్ ఏంటయ్యా అంటే, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు గంగ నీళ్లు నెత్తిలు చల్లుకుంటే సరిపోతుందా అని అన్నారు కదా. కానీ 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కుంభమేళ డాక్టర్ గారు, ప్రతి ఒక్కళ్ళు దానికోసమే ఎదురు చూస్తూ ఉంటారు. సో కొంతమంది స్నానం చేసి వెళ్ళిపోదామనే భావంతో ఉంటారు, కొంతమంది వీళ్ళని చూడాలి అనే భావంతో ఉంటారు. కాబట్టి రెండుని మిక్స్ చేసుకుంటే రెండింటిని మిక్స్ చేసుకుంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ప్రెసెంట్ వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి, అన్ని ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. ఓకే అండి బాలకృష్ణ గారు, మనకి అలాగే రిటైర్డ్ డిఎస్పీ పండరీనాథ్ గారు జాయిన్ అయ్యారు. పండరీనాథ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందంటారు? ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలనుకుంటున్నారు? మేడం, ఇప్పుడు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పేదాన్ని బట్టి ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసిన మాట వాస్తవం. ఈ వచ్చినటువంటి భక్తులు ఏదైతే ఉందో అది అర్ధరాత్రి కావడం చేత సరైనటువంటి లైటింగ్ ఫెసిలిటీ లేదు కాబట్టి తొక్కిసలాట జరిగింది అని మనకు మీడియా ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం. భక్తులు కూడా కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏదో అయిపోతుంది, మనం త్వరగా వెళ్ళాలి అని ఒకరి మీద ఒకరు తోపులాట వేసుకొని వెళ్ళడం సరి అయింది కాదు. అదే దీనికి దారి తీసింది. రెండోది ఏంటంటే, ఈ బందోబస్తు చేసేటప్పుడు బ్యారికేడింగ్ సిస్టమ్ సెక్టర్ వైజ్ గా చేస్తారు. ఏ సెక్టార్ లో ఎంతమంది ఉన్నారు, ఆ ఘాట్ యొక్క కెపాసిటీ ఎంత, దాన్ని బట్టి మా సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే బందోబస్తు చేస్తున్నారో వాళ్ళు ఆ గేట్స్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కొంత నిర్లక్ష్యం జరిగిందని నాకు అనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ది సీనియర్ ఆఫీసర్స్ విఐపి బందోబస్తులో, తర్వాత ఈ సాధువులకు పైనుంచి పూల వర్షం కురిపించడంలో ఎక్కువ యాంగ్జైటీ చూపించినట్టు నాకు స్పష్టంగా అనిపిస్తుంది. ఇంకొకటి, కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. రెవెన్యూ, పోలీస్, అదర్ డిపార్ట్మెంట్స్ కి ఏ సెక్టార్ లో ఎంతమంది ఉన్నారు, ఎక్కడ మనకు తొక్కిసలాటకు ఛాన్స్ ఉంది అన్నది వీళ్ళు ఎప్పటికప్పుడు అసెస్ చేసి ఆ వదలడాన్ని బట్టి ఈ తొక్కిసలాటకు సంబంధించినటువంటి సంఘటనకు దారి తీస్తుంది. ఆ చీకట్లో ఎవరో ఒకరు ఇద్దరు ఆకతాయిలు బ్యారికేడ్స్ ని విరిచారు అని అంటున్నారు. అది అవకాశమే లేదు. బ్యారికేడ్స్ ని విరిచే అవకాశమే లేదు. ఇండివిజువల్ గా గుంపులుగా సమూహంగా వచ్చి బ్యారికేడ్స్ మీద పడితే తప్ప అవి విరగవు. అట్లా జరిగినప్పుడు చీకట్లో సరైనటువంటి లైట్ లేదు ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో. అందుకని ఒకరిద్దరు కింద పడిపోతే దాని తర్వాత వాళ్ళ నుంచి తొక్కుకుంటూ పోయి మిగతా వాళ్ళు కూడా ఈ దుర్ఘటనకు విక్టిమ్స్ అయినట్టుగా కనిపిస్తారు. ఈ పోలీసు వాళ్ళు కానీ ఇతర డిపార్ట్మెంట్ ఈ బందోబస్తులో ఉన్నటువంటి వాళ్ళు సరైనటువంటి కమ్యూనికేషన్ కానీ పెట్టుకుని ఉంటే ఇంకో పెంచాల్సిన బాధ్యత ఉంది. ఒకరోజు 7.5 కోట్ల మంది భక్తులు వచ్చి స్నానం చేశారని ప్రింట్ మీడియాలో కనిపిస్తుంది. అలాంటప్పుడు ఇంకా జాగ్రత్తగా వహించాల్సి ఉండే. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. రైట్ అండి. ఓకే అండి. మానవతారాయ్ గారు, మీరు చెప్పండి, ఈ మృతుల కుటుంబాలకు ఎలా అంటే న్యాయం ఎలా జరగాలంటారు? ఇప్పుడు వాళ్ళందరూ కూడా విఐపి ప్రోటోకాల్ తో వచ్చినోడు కాదండి, సామాన్యులండి. ఇప్పుడు జరిగినటువంటి ప్రచారం ఎక్కడైనా సరస్వతిగా 3 నదులు కలిసే తోటనే స్నానం చేస్తే పాపాలు పోతాయి,
తర్వాత పితృదేవతలకు తర్పణం చేస్తే వాళ్ళు ఆత్మ శాంతిస్తుంది అనేటువంటి ప్రచారం జరిగింది. నేను కూడా అందుకే వెళ్ళాను. నేను కూడా ముందు రోజు అందుకే వెళ్ళాను. చాలా 144 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఉంటామో ఉండమో, ఇప్పటి కుంభమేళాన్ని ప్రయాగరాజు వెళ్ళి తీరాల్సిందని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురైంది. కానీ మేము ఆ ఇబ్బందులు ఎక్కడ కూడా పార్టీ పరంగానే ఎక్కడ కూడా వీడియోలు చేయలేదు. ఇంకా కుంభమేళాకు ప్రచారం చేస్తాను, రండి మేము పోతాను, ఇన్ని కిలోమీటర్లు ఇట్లా వస్తే ఇట్లా ఉంటుందని నేను వీడియో చేసే ఫేస్బుక్ లో ఉన్నాయి చూడండి. తీరా అని అనుకున్నదే జరిగింది. అక్కడ మేము బయటపడిన తర్వాత మేము వారణాసిలో ఉన్న తర్వాత జరిగిన సంఘటన ఇది. కాబట్టి దురదృష్టకరం. మేము దాన్ని ఏం కాకపోతే రేపు ఇంక 26 రోజులు 25 రోజులు జరగాల్సింది. నేను అందరూ చెప్తాను, వాళ్ళు ప్రోటోకాల్, పండితులు ప్రోటోకాల్లో పోయారు, డాక్టర్ గారు ప్రోటోకాల్లో పోయారు. మరి అక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి మూత్రశాలని వారు ఉపయోగించుకుంటారు, అది మరుగుదొడ్లను ఉపయోగించుకుని మేము పోయినాం. అక్కడికి పోయి అందులో పోలేక అదే విధంగా నిలవరించుకున్నాం. నేనే కాదు, చాలా మంది మహిళలు, సామాన్యులు పడ్డ కష్టాలు. ప్రోటోకాల్ విఐపీలు అందరూ వస్తున్నారు, వాళ్ళకు మర్యాదలు, రాష్ట్ర మర్యాదలు జరుగుతున్నాయి. ఈ విఐపీల మూలంగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆపటం, వాళ్ళని పంపించటం, కుయ్యిన వాహనాలు పంపించడం, ప్రతోడు విఐపీనే. అసలు ఎవడు విఐపీ, ఎవడు కాదు, ఎవడికి ప్రోటోకాల్ ఇవ్వాలి, ఎవడు పంపకూడదు అనేటువంటి ఆలోచన సోయి లేదు అక్కడ. మేమే ఆ ఘాటు దగ్గర పోయేటప్పుడు వాహనాలు వస్తే మమ్మల్ని పెద్ద గన్ను పట్టుకొని మమ్మల్ని అందరిని ఆపేశారు. మళ్ళీ ఆళ్ళు పోయిన తర్వాత ఇంకో అట్లా మాకు అక్కడ తీవ్ర జాప్యం అయింది. ఇట్లాంటి తప్పులు జరిగినాయి. అదేవిధంగా పార్కింగ్ విషయంలో కూడా ఊరు 5 కిలోమీటర్ల మేర పార్కింగ్ 20 కిలోమీటర్ల మీద ఆపేశారు. నిన్న 5 కిలోమీటర్ల మీద కూడా ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ 50,000 లక్ష వాహనాలు పార్కింగ్ చేసే ఏర్పాటు చేయరు. 7,500 కోట్లు ఇందులో ఎక్కడ ఖర్చు పెట్టారు? ఆ రేకులకు 7,500 కోట్లు అయితే వేసినా కానీ ప్రయోజనం ఏముంది? తెలిసిపోయింది. అవి దుమ్ము వచ్చి పైకి లేస్తున్నాయి. కాబట్టి మా ఆవేదన ఏంటంటే, ఇది రాజకీయం కాదు, పార్టీలు కాదు, జరిగిన సంఘటన మేము బాధపడుతున్నాం. రేపటి రోజు పోలీసులు, నేను చెప్తున్నా కదా, పోలీసులు వైఫల్యం ఉన్నది. ఉత్తరప్రదేశ్ పోలీసుల వల్ల కాలేదు. వాళ్ళు మరి ముందుగా అక్కడ లైట్లు ఉన్నారు, నిజంగా మీరు అన్నారు ఆ లైట్లు లేవు అన్నారు, తప్పండి. అక్కడ అసలు నిజంగా మేము ఆ బ్రిడ్జిల మీద నుంచి పోతుంటే ఆ లైఫ్, ఆ గంగా నది ఆ ఒడ్డున, ఆ ప్రయాగరాజ ఆ ఒడ్డున చూస్తే ఆకాశంలో నక్షత్రాలు భూమి మీదకి వచ్చినాయా అనే విధంగా వెలుగు తిరుగులతో మెరిసిపోతుంది. అక్కడ లైట్ల సమస్య కాదు. అక్కడ వచ్చే జనాన్ని క్రమ పద్ధతిలో పంపకుండా, నియంత్రించకుండా, అర్ధరాత్రి పోలీసులు లేరట చాలా మంది వాళ్ళు చెప్పిన సమాచారం. అక్కడ అర్ధరాత్రి పోలీసులు 2 గంటలప్పుడు కూడా వాళ్ళు విధుల్లో నుంచి తప్పుకున్నారు. ఇక్కడ జరగాల్సిన సంఘటన జరిగింది. కాబట్టి ఇప్పటికి కూడా ఒక క్రమ పద్ధతిని పాటించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. నష్ట కష్టాలు పడ్డాం అక్కడ. ఇప్పటికి కూడా చాలా మంది రకరకాలుగా దెబ్బలు తిన్నారు, ఇబ్బందులకు గురయ్యారు, వాహనాలు గుద్దుకున్నాయి, ఎంతో ఖర్చు పెట్టుకొని వచ్చారు. కానీ ప్రయోజనం గంగలో, గంగా, యమున, సరస్వతి నదుల్లో స్నానం ఆచరించే అవకాశాన్ని చాలా మంది కూడా కోల్పోయారు. నేను ఎట్లాగో మొండి కాబట్టి మేము తట్టుకొని నెట్టుకొని ఏదో రకంగా పోయి మునిగినాం. కానీ పండితులు, పెద్దలు కూడా ఏం ప్రచారం జరిగిందంటే, ఆ రోజు స్నానం చేస్తేనే, అక్కడ చేస్తేనే మంచిదనే ప్రచారం జరిగింది. ఎక్కడ ఆ పరివాహక ప్రాంతంలో ఎక్కడో చాట చేసినా పుణ్యం వస్తుంది, పాపాలు పోతాయని ప్రచారం చేసినట్లయితే చాలా బాగుండేదే. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి ఉంది. తెలంగాణ సర్కార్ కూడా సహకారం ఇస్తున్నది. తెలంగాణ పోలీసు కొంచెం దేశవ్యాప్తంలోనూ ఉగ్రవాదులను పట్టణంలో కానివ్వండి, తప్పులు జరిగినప్పుడు ఇట్లాంటి నేరస్తులను పట్టుకోవడంలో ఆ నెంబర్ 1 దేశంలోనే. కాబట్టి ఇట్లాంటి ఏర్పాట్ల విషయంలో కూడా నెంబర్ 1. కాబట్టి వీళ్ళు సహకారం తీసుకోవచ్చు, తప్పలేదు. మహారాష్ట్ర పోలీసు ఉన్నారు, మధ్యప్రదేశ్ ఉన్నది, వేరే రాష్ట్రాల పోలీసు బలగాలను కూడా ఉపయోగించుకోండి. దయచేసి సామాన్యులకు మరి ఇబ్బందులు కలిగించొద్దు. విఐపీలను ఆపేసేయండి. విఐపీలు ప్రతి ఒక్కటి సిఫార్సు లెక్క కార్లు అక్కడ పోతుండే మేము ఆశ్చర్యపోయి, కార్లన్నీ మేమందరం నడిచిపోతుంటే, కార్లు 1 కారు కాదు, 2 కార్లు కాదు, విఐపీ కార్లు, మోత సైరన్ మోతలు, ఈ మోతల మూలంగానే ఇంత దారుణాలు జరిగినాయి. ఇట్లా దేవుడి దగ్గర అంతా సమానమే, విఐపీ ఇట్లాంటిది కాదు అనేది చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఓకే అండి. శశిధర్ గారు మీరు చెప్పండి. మానవతారాయ్ గారు అంటున్నారు, అయితే అక్కడ విఐపీ ట్రీట్మెంట్ మాత్రమే, వాళ్ళకి మాత్రమే ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ సామాన్యులకు మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. మీరేమంటారు అక్కడ ఏర్పాట్లపై? ఈ ఆర్గ్యుమెంట్ పూర్తిగా 100% అవాస్తవం అని అంటున్నాను. ఎందుకనంటే నిన్న రూమర్స్ పుట్టించి కొంతమంది ఆ యొక్క తొక్కేసరాటకు కారణమైనరు. విఐపి ట్రీట్మెంట్కే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది, సాధారణ భక్తులకు గాలికి వదిలేసింది అనేటువంటి ఒక అభద్రతను ప్రజల్లో ఒకటి సృష్టించకండి.
అద్భుతమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. అక్కడ ఎవ్వరు ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాను, మాజీ ముఖ్యమంత్రి హోదాను పోతే ఆ సెక్యూరిటీ యాంగిల్లో కొంత ప్రికాషన్స్ తీసుకుంటారు. కానీ అసలు నిన్న అఖాడా మార్గ్, ఇంతకుముందు స్వామి చెప్పినట్టు అఖాడా మార్గ్ కోసం ఆ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పెట్టారు. వాళ్ళు పుణ్యస్నానాల కోసం పోయేటువంటి మార్గం లోపల ఆ బ్యారికేడ్లను తొలగించుకొని అత్యుత్సాహంతో ముందుకు పోవడం కారణంగా ఈ తొక్కిసలాట అయ్యింది. రెండోది, ఒక విషయం వాస్తవం అంగీకరించాల్సిందే, అదే రోజు అక్కడ త్రివేణి సంగమం దగ్గరనే పోయి స్నానం చేయాలి అనేటువంటి ఏదైతే సెంటిమెంట్ డెవలప్ అయిందో దాని విషయంలో అనేక అఖాడాలు ముందుకు వచ్చి చెప్పినాయి, పరమ పవిత్రం గంగా తీరమంతా స్నానం చేయండి, ఎక్కడైతే ఆచరించినా పుణ్యం వస్తుందని. రెండోది, పోలీసులు కానీ, పారిశుద్ధ కార్మికులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇంత అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసి అహర్నిశలు కష్టపడతా ఉంటే ఇవాళ ఒక సంఘటన, నేను మళ్ళీ పదే చెప్తున్నాను, సంఘటన దురదృష్టకరం, కానీ మొత్తం వైఫల్యం ఏం చెందిందని చెప్పి మొత్తం కుంభమేళా యొక్క ప్రతిష్ట దెబ్బతినేలాగా రాజకీయాలు చూపించి మాట్లాడడం ఏదైతే ఉందో ఇది తీవ్రంగా ఖండించాలి. అద్భుతమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 26వ తేదీ వరకు ప్రజలందరూ కూడా నిజంగా నా జీవితంలో ఒకసారి అవకాశం వచ్చింది, ఖచ్చితంగా మీరు రండి, అద్భుతమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. తర్వాత ఒక నిమిషం అండి, లైటింగ్ గురించి చెప్పారు. నేను చెప్తున్నాను, అందుకే కొన్ని నిన్న నుంచి మేము ఈ టీవీ ఛానళ్లలో జరుగుతున్నటువంటి డిబేట్లు, ఫాల్స్ నేరేటివ్ ఏదైతే క్రియేట్ చేస్తా ఉన్నారో 1 కోటి లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అక్షరాల 1 కోటికి పైగా లైటింగ్లు అక్కడ 4,000 హెక్టార్లలో 24 సెక్టర్లుగా విభజించారు. 26,000 పైచిలకు సీసీటీవీలు ఉన్నాయి. ప్రజలందరికీ కూడా ఆధునిక టెక్నాలజీని, ఏఐని ఉపయోగించి ప్రాపర్ గైడెన్స్, డిజిటల్ యాప్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తా ఉన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి ప్రతి ఒక్క భక్తునికి అరచేతి లోపల క్రౌడ్ ఎక్కడ ఏ సెక్టర్ లో ఎంత ఉందనేటువంటిది సమాచారం ఇవాళ అందుబాటులో పెట్టిర్రు. తర్వాత ఇవాళ మనం చూస్తే ఎప్పటికప్పుడు కూడా శాటిలైట్ సేవలను కూడా ఉపయోగించుకొని ఒక ప్రపంచమే ఆశ్చర్యపోయే రకంగా ఇవాళ అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ఆ రకమైనటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ ఉంది. ఇవాళ చాలా మంది ఎదురు చూస్తుంటారు అన్నట్టు. రాజకీయ కోణం లోపల తప్పకుండా విమర్శలు ఉన్నాయి, దాని మీద ఏంది నిజాలేందనేటువంటిది జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉన్నది. ఇవాళ హిందూ ఏకత గురించి ఓరోనటువంటి వాళ్ళు ఇవాళ మహాకుంభమేళ ఏకతను సాధిస్తుంది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్తుంది. సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలనుకున్నటువంటి వాళ్ళకి ఇది ఒక అవకాశము. దీని మీద అవాస్తవాలు ప్రచారం చేయడం, ప్రజల లోపల అనవసరమైనటువంటి అభద్రతను సృష్టించడం. నేను ఇవాళ మీ ఛానల్ ద్వారా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, జరిగిన సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన, పోయిన ప్రతి ప్రాణము విలువైనటువంటిది. వాళ్ళందరూ కూడా భగవంతుడు వాళ్ళ ఆత్మలకు సద్గతులు ప్రసాదించాలని కోరుకుంటూనే ఏర్పాట్ల విషయం లోపల యోగి ప్రభుత్వము, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, స్వయంగా ఆయన ఒక సాధువు, స్వయంగా ఆయన ఒక సన్యాసి కాబట్టి ఆయన దాదాపు కొన్ని వందల సార్లు ఈ యొక్క కుంభమేళా గురించి రివ్యూస్ తీసుకున్నాడు, పర్సనల్ గా విజిట్ చేసి వచ్చిండు. ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని విభాగాలు నిజంగా ఇవాళ అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులకు కాళ్ళు కడిగి మనం తలనీళ్ళు నెత్తిలో పోసుకోవాలా, అంత అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇవాళ వారి యొక్క శ్రమను మనం కించపరచడం ఏందండి? ఎక్కడ ఒక దగ్గర 2 దగ్గర సమస్య ఉంటే దాన్ని మొత్తం భూతద్దంలో పెట్టి ప్రచారం చేయడం ఎందుకు? నిజంగా పారిశుద్ధ కార్మికుల యొక్క కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకోవాలి, మనం చదువుకోవాలి. వాళ్ళు అహర్నిశలు పనిచేస్తా ఉన్నారు. ఎఫిషియన్సీ, పోలీస్ ఎఫిషియన్సీ మనం చూసాం. మీరు చూపెట్టండి ఆ విజువల్స్ కూడా. అధికారులు ముందే ఆ క్రౌడ్ ఏదైతే ఆ ఫ్లోను ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్లీగా వార్నింగ్ ఇచ్చుకుంటూ అరగంట ముందు నుంచి వార్నింగ్స్ ఇచ్చిండ్రు. ఆ అనౌన్స్మెంట్స్, పోలీస్ అనౌన్స్మెంట్ స్వయంగా కమిషనర్ స్థాయి, డీజీ స్థాయి అధికారులు ఫీల్డ్ లో ఉండి పనిచేస్తా ఉన్నారు. ఎవరు లేరన్నారండి ఫీల్డ్ మీద? రెండో విషయం, ఇప్పటికే నేను చివరిగా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, ఇది రాజకీయ విమర్శలు చేయడం కాదు, మీరు ప్రజల యొక్క, హిందువుల యొక్క విశ్వాసాలను గౌరవించి ఈ సమయం లోపల ప్రజలందరూ కూడా మరింత ధైర్యం వచ్చేలాగా అక్కడటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సూచనలు, పోలీసులు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ తూచా తప్పకుండా పాటించి సుఖమైనటువంటి, క్షేమమైనటువంటి, పవిత్రమైనటువంటి మహాకుంభ యొక్క ప్రయాణం చేయండి. ఆ యొక్క పుణ్యాన్ని సముపార్జించని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం కానీ పోలీసు కానీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ 100% చేయాలి. ఇంకోటి, విఐపి కల్చర్ అనేటువంటి కొత్తది నిన్న నుంచి యోగి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు.
అక్కడ విఐపి మొన్న 3 రోజుల నుంచి చూస్తే ఒక లిస్ట్ చెప్పమనండి, ఒక విఐపి వచ్చింది సాధు సంతులు తప్పితే. ఓకే అండి, టైం లేదు. నాగేశ్వర్ గారు మీరు చెప్పండి. అయితే ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగాలని ఎవరు అనుకోము, బట్ జరిగింది. అయితే దీనిపై ప్రభుత్వ స్పందన ఎలా ఉందంటారు మీరు? ఇక్కడ చాలా రెస్పాన్సిబుల్ గా, అంటే అకౌంటబుల్ గా, ఇప్పుడు ఎలా ఉంటుందంటే పెద్దన్న బాధ్యత అంటే దాని అర్థం ఏంటంటే బాధ్యత తీసుకోవడము, అకౌంటబిలిటీ. గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచి జరిగినప్పుడు భుజాలు జబ్బలు ఎగరేసుకొని పోవడము, తప్పు జరిగితే నాది కాదు IAS IPS అని వాళ్ళ మీద తోయడము తిరుపతిలో కూడా మనం చూసాం. కానీ ఇక్కడ అలా జరగలేదు. 15-20 నిమిషాలు యోగి ఆదిత్యనాథ్ డైరెక్ట్ గా మీడియా దగ్గరికి వచ్చి ఎస్ జరిగిన దానికి నేను చాలా చింతిస్తున్నాను, చాలా బాధపడుతున్నాను అని ఆయన ఏడుపు ఒక్కటే తక్కువ. అంటే ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ వెదర్ ఆయన కాంగ్రెస్ ఆయన బీజేపీ. నాకు ఒక సామాన్యమైన పౌరుణ్ణి భారతదేశంలో పుట్టాను కాబట్టి ఒక అకౌంటబిలిటీ లీడర్ ఎలా రెస్పాండ్ అవుతాడు అనేది నేను చూస్తాను. సో ద వే హీ హాజ్ రెస్పాండెడ్, మంచి జరిగినప్పుడు ఏదో మాట్లాడడం కాదు, చెడు జరగడం జరిగినప్పుడు బాధ్యత తీసుకొని నేను మాట్లాడుతున్నాను, నేను చూస్తున్నాను అని మాట్లాడుతూ భావోద్వేగం అయిపోయి ఒక అంతకన్నా ఏం చేయగలరు, ఇలాంటి జరగకుండా నేను చూస్తాను, నాకు బాధగా ఉంది అని. ఐ థింక్ హీఈస్ అ ట్రూ లీడర్. ఐ ఫీల్ దట్ లీడర్షిప్ క్వాలిటీ అనేది మంచిగా ఉంది ఆయనలో. సో అకౌంటబిలిటీ అనేది చక్కగా ఉంది. ఇంతకుముందు శశిధర్ గారు చెప్పినట్టు భయాందోళన కలగాల్సిన అవసరం లేదు, కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. విఐపీలనే పోనిస్తున్నారు, వేరే వాళ్ళ పచ్చి అబద్ధం అండి. నేను చెప్తున్నాను, నేను ఏ ఘాట్లో అయితే దిగానో వేల సంఖ్యలో సామాన్య ప్రజలు కూడా అక్కడే ఉన్నారండి. నేను ఇన్ఫాక్ట్ అక్కడి నుంచి బయటకు వచ్చి సామాన్యమైన ప్రజలు ఏదైతే బోట్ ఎక్కుతున్నారో ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు దట్. నేను ఆ బోట్ లో ఎక్కెళ్ళాను. ఎక్కడ కూడా తోపుల వందల బోట్లు చూస్తే నేను ఆశ్చర్యపోయాను. అరే ఇంత బోట్లు ఎంత సమన్వయంగా, ఎంత చక్కగా, ఎంత మంచిగా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ ముదలకుండా ఇంత చక్కగా తీసుకెళ్తున్నారు. అసలు వాటర్ నుండి వాటర్ పోలీసింగ్ అండి, వాటర్ పోలీసింగ్ ఎక్కడైనా చూసామా మనం భారతదేశంలో? నాగేశ్వర్ గారు ఒక్క నిమిషం మీరు ఇందా చెప్పేదే చెప్తా డాక్టర్, ఒక మాట అండి. చెప్పండి. మీరు ప్రోటోకాల్ లో వెళ్ళినట్టు మీ ప్రోటోకాల్ ఏంటండి? నేను అదే చెప్తున్నాను. నేను ప్రోటోకాల్ లో ఎంత ఎవరితో వెళ్ళాను అనేది విషయం పక్కన పెడదాం. ప్రజలతో చర్చ. నేను మీరు అడిగిన సమాధానం చెప్తున్నా. నేను అదే చెప్తున్నానండి. నేను మాట్లాడుతున్నానంటే ఒక అడ్వైజర్ గా, ఒక సామాన్యమైన మానవుడుగా వాళ్ళు చేయాల్సిన బాధ్యత లేకుండా వాళ్ళు అడిగినప్పుడు మనం ఒక సనాతన ధర్మిగా మనం వెళ్ళినప్పుడు సమర్థించుకోవద్దు. రేపు జరిగే కార్యక్రమాల్లో లోపాలు లేకుండా సవ్యంగా నిర్వహించండి అని చెప్పి మేము కోరుతున్నాం. ఇందులో రాజకీయం లేదు. ఇప్పుడు 30 మంది చనిపోయినందుకు బాధపడతాను అందరం. నేనే తప్పు పట్టట్లేదు, నేను మీ గురించి మాట్లాడట్లేదు, నేను మనం తప్పు పట్టట్లేదు. మీరు అందరినీ ఏకీభవిస్తున్నారు. కానీ ఏదైతే ఉందో ప్రభుత్వం విఫలమైందని ఎవరైతే అంటున్నారో అది మంచిది కాదు. ఒక బాధ్యతగా మాట్లాడన్నాము, ఇది చక్కగా చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ గుడ్, దాంట్లో అనుమానమే లేదు. మీరు అన్నదానికి నేనేమి అర్థంగా పోవడం కాదు. ఇక్కడ అబద్ధమండి. 24 hours నేను 24 hours అక్కడ ఉన్నానండి. నేను కామన్ మ్యాన్ కూడా శ్రవంతి గారు మీరు చెప్పండి. వాస్తవాలు మాట్లాడదాం. ఓకే అండి నాగరాజరాయ్ గారు చెప్పండి. శ్రవంతి గారు, ఇంత పెద్ద కార్యం జరుగుతున్నప్పుడు ఇలాంటి కొన్ని కోట్ల మంది, కొన్ని ఇప్పుడు కావాలంటే ఒక 10లో కాకుండా 100 కోట్ల మంది కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ముందు నుంచే మనకు తెలుసు. ప్రభుత్వం కూడా ఇప్పుడు చెప్తున్నంత అంత మాత్రాన వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా వాళ్ళ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేశారు, చేయలేదు అని చెప్పట్లేదు. ఇలాంటి ఇన్సిడెంట్ ఫస్ట్ కాదు, ఇది దీంతో ఆగిపోయింది అని మనం చెప్పము. కానీ ఇదొక హైందవ సాంప్రదాయాన్ని తీసుకొని మనము మన పుణ్యం కోసం, మన పితృదేవతల పుణ్యం కోసం వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళి తర్పణాలు వదులుతున్నాము, అక్కడ వెళ్ళి స్నానం చేసి వస్తే పాపాలు పోతాయి అన్న నమ్మకంతో దేశ విదేశాల నుంచి ఎంతో మంది వస్తున్నప్పుడు ఎంత చేసినా ఇంకొంచెం లోపం ఎప్పుడు ఉంటుంది. స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అన్నది ఇలాంటి సంఘటనలో లేకుండా ఉండదు.
సో దీంట్లో నుంచి ఒక లెసన్ తీసుకొని ఇంకాస్త, ఎందుకంటే ఈ కుంభమేళాలో ఈ రోజు స్టాంపీడ్ ఒకటే కాదు, గత కొంతకాలం ఒక వారం క్రితం, వారంలోగానే ఒక అగ్ని ప్రమాదం కూడా జరిగిన సూచనలు ఉన్నాయి. ఓ సంఘటన జరిగింది, అక్కడుంది, ఇది ఉంది. సో దాంట్లో ఏంటంటే ఇంకొంచెం ప్రజలు వస్తున్నారు, ఇంకా 26 ఫిబ్రవరి వరకు ఇంకా కుంభమేళా ఉంది, ఇంకెన్నో కోట్ల మంది వస్తారు, ఎన్నో అంటే దాంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ కుంభమేళాలో మౌని అమావాస్య అన్న రోజుకి ఉన్న ప్రాధాన్యత మిగతా రోజులకి అంతగా ఉండదు. కానీ ఎంత చేసినా ప్రభుత్వం దగ్గర ఒక వైఫల్యం జరిగింది అన్నదాన్ని మనం అంగీకరిద్దాం. దాన్ని ఎలా ఇంకా నెక్స్ట్ వచ్చే ఈ కుంభమేళా అయిపోయేంత వరకు ఇంకా దాంట్లో ఏ లోపాల్ని సవరించుకుంటే ఇంకొంచెం బాగా అందరికి ఎక్స్పీరియన్స్ వస్తుంది అని. సరే, విఐపి ప్రోటోకాల్ అంటారా, అది ప్రతి ఇక్కడ కాదు తిరుపతి దగ్గర నుంచి తీసుకుంటే మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్ అనేది ఉంది, అది జరుగుతానే ఉంటుంది. సామాన్యులు వెళ్ళినప్పుడు వాళ్ళు పడే ఇబ్బందులు విఐపి ప్రోటోకాల్లో వెళ్ళిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే నేను దాంట్లో వెళ్ళొచ్చిందానే, దీంట్లో వెళ్ళొచ్చిందానే, నాకు తెలుసు ఆ సంగతులు. కానీ ఒకటే కోరేది ఏంటంటే ఏ ప్రభుత్వమైనా కానీ, ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లో మన తిరుమలలో కూడా స్టాంపీడ్ జరిగింది, ఈ చిన్న చిన్న విషయాల్లో ఏంటంటే అతి ఉత్సాహం ప్రజల్లో ఉంది. అయ్యో మేమేమైనా కోల్పోతామా, ముహూర్తాలు అయిపోతాయా, మేము అంతలోగా స్నానం చేయకుండా వచ్చేస్తామా అన్న బాధ, అన్న ఆతృత ఏదైతే ఉంటుందో. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో యూట్యూబ్లు దీనివి వచ్చి అక్కడ ఎవరైతే అఖాడాలు అఘోరీలు స్నానం చేసిన టైంలోనే మీరు చేస్తే ఇంకొంచెం పుణ్యం ఎక్కువ వస్తుంది అన్న ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయో ఆబ్వియస్లీ దాంతో అతి ఉత్సాహం కూడా పడుతుంది. ఓకే అండి శ్రావంతి గారు. ఓకే అండి. బాలకృష్ణ గారు చెప్పండి. ఇంకా కొద్ది రోజు బాలకృష్ణ గారు ఇంకా కొద్ది రోజులు మిగిలి ఉంది, అంటే దాదాపు 20 రోజుల పైనే ఉంది. ఏ రోజు చేసినా ఒకటే పుణ్యఫలమా, అంటే ఇలాంటి విశ్వాసాలు ఎక్కువైపోయి ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి ఇదే రోజు ఇదే టైంకి అనేసి మీరేం చెప్తారు? బాలకృష్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి. మౌని అమావాస్య అనేటువంటిది ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ విశేషంగా మహాకుంభమేళాలో మౌని అమావాస్య వచ్చింది కాబట్టి మామూలు మౌని అమావాస్యల్లో 1000 మంది స్నానం చేస్తే ఇప్పుడు 1,000,000 మంది చేశారు. కానీ అమ్మా, ఇందాక మేడం గారు అన్నట్టు అఘోరాలకి అందరూ కలిసి వాళ్ళని చూడటానికి వస్తారు తప్పితే మేడం గారు వాళ్ళకి సపరేట్ గానే ఉంది. వాళ్ళు స్నానం చేస్తుంటే యాత్రికులు స్నానం చేసే అవకాశం లేదు. ఎందుకంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, డమరు ద్వార్ దగ్గరే వాళ్ళకి ఘాట్ ఉంది. వాళ్ళ అఖాడాల నుంచి ఘాటుకి వెళ్లాలన్నా అదే ద్వారంలోకి వెళ్ళాలి. ఏది ఏమైనప్పటికీ వైద్యులు గాని, శానిటైజేషన్ గాని, అంబులెన్సులు గాని, స్విమ్మింగ్ ఎక్స్పర్ట్స్ గాని, ఇంకా చెప్పాలంటే అన్ఫార్చునేట్లీ మునిగిపోతారేమో అనే బదులుతో రోబోట్ బోట్స్ గాని అద్భుతంగా చేశారమ్మా. ఈ ప్రోటోకాల్స్ అంటారా, ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రోటోకాల్ ఉంటుంది, ఏ గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ వచ్చినా ఉంటుంది. వాటి గురించి పెద్ద పట్టించుకోకల్లా. బట్ ఏది ఏమైనప్పటికీ యోగి గారు అద్భుతంగా చేస్తున్నారు, అందులో అనుమానమే లేదు. రైట్ అండి. పండరీనాథ్ గారు ఫైనల్ గా చెప్పండి. మొత్తానికైతే ఏర్పాట్లు బాగానే చేస్తుందని అంటున్నారు, అంటే ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేయాలంటారు పండరీనాథ్ గారు? మేడం, ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారు మీరు, అంటే ఈ కుంభమేళాలో? ఫస్ట్ ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీతోని ఇండిసిప్లైన్డ్ గా ఒకరి మీద ఒకరు తోసుకుంటూ వెళ్ళి ఆ పుణ్యకార్యం ముగించుకొని రావాలనుకోవడం చాలా తప్పండి. మౌని అమావాస్య రోజునే స్నానం ఘట్టంలో ఏది సంగమ ముఖద్వారం దగ్గర ఉన్నటువంటి దాంట్లో స్నానం చేస్తేనే మన పూర్వీకులకు పుణ్యం దక్కుతుంది అనే ఆలోచన సైంటిఫిక్ గా ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. కానీ సంయమనం పాటించాల్సిన బాధ్యత మన పౌరుల మీద ఉంది కదా. ఎంత బందోబస్తు చేసినా కూడా, పోలీసు వారు చేయని, ప్రభుత్వం వారు చేయని, ఇంకెవరు చేసినా కూడా కోట్లల్లో వచ్చే జనానికి మనిషికి ఒక కానిస్టేబుల్ ని, మనిషికి ఒక ఆఫీసర్ని పెట్టలేం కదా. మనం సహకరించాలి. ప్రభుత్వం వారు చేసినటువంటి ఏర్పాట్లకు మనం సహకరించి, మనవంతు సహకారం అందించి
పాల్గొంటే బాగుంటది. ఒకే రోజు కోట్ల మంది జ్వరం వస్తే అక్కడ ఉన్న ఏర్పాట్లకు 10 రెట్లు ఎక్కువగా జనం వస్తే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? ప్రభుత్వానికి ప్రజలు సహకరిస్తేనే ఏ కార్యక్రమం అయినా సక్సెస్ అవుతుందంటారు. 100% కరెక్ట్. రైట్ అండి. నాగేశ్వర్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ గా చెప్పండి. ఇక్కడ అరేంజ్మెంట్స్ లో ఉత్తరప్రదేశ్ లో ఈ కుంభమేళా జరుగుతున్నప్పుడు కూడా అక్కడ హెల్త్ అఫీషియల్స్ ఆర్ కాంటాక్ట్ విత్ మీ, వెరీ ఫ్రాంక్లీ చెప్తున్నాను. అక్కడున్న ఆరోగ్య శాఖ వారు ఎన్నో సందర్భాలుగా ఆ జూమ్ మీటింగ్స్ లో కానీ దాంట్లో కానీ నేను కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం కమ్యూనికబుల్ డిసీజెస్ రాకుండా ఏం చేయాలి, వాట్ ఆర్ ద టిప్స్ దట్ వీ హ్యావ్ టు టేక్. ప్రజలకి ఎవరైతే వస్తున్నారో, సామాన్య మానవులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ఆరోగ్యం గురించి వాడు పట్టించుకోడు, ఆ పుణ్యం గురించి, ఆ తీర్థ స్నానాల గురించి పట్టించుకుంటారు. కాబట్టి హెల్త్ శానిటేషన్ ఎలా ఉండాలని పలు దఫాలుగా మేము కుంభమేళా స్టార్ట్ కాకముందు నుంచే ఐ బీన్ ఇన్ టచ్ విత్ టాప్ గవర్నమెంట్ అఫీషియల్స్. అదే కాకుండా ఇక్కడ ఒక విషయం చెప్పాలి. జ్యోతిష్ మట్టు వారు, అవిముక్తానంద స్వామి వారు కూడా, శంకరాచార్య వారు కూడా, పూజ్యులు పెద్దలు గౌరవనీయులు వారు నాకు పర్సనల్ ఇన్విటేషన్ ఇచ్చి మౌని అమావాస్య నాడు రావచ్చు, మీరు స్నానం చేయొచ్చు అన్నారు. నేను ప్రిఫర్ చేయలేదు. ఎందుకనంటే నాలాంటి వాళ్ళు ఇంకో 100 మంది వస్తే ఇక్కడ లేట్ అయిపోతున్నారు, ఇబ్బంది అవుతుంది. లేటెస్ట్ కామన్ పీపుల్ కి రావాల్సిన అవకాశం. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. మానవతారాయ్ గారు, శ్రవంతి గారు, పుల్లారావు గారు, అలాగే శశిధర్ గారు, పండర్నాథ్ గారు, బాలకృష్ణ అఘోరి గారు, అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.